హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులు అయిపోతుంది కదండీ నేను వీడియోస్ పోస్ట్ చేసి. చాలామంది అడుగుతున్నారు, ఎందుకక్క మీరు వీడియోస్ పోస్ట్ చేయట్లేదని. ఏం లేదండి, నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను మా బ్రదర్ మ్యారేజ్ ఉందని. ఆ ఫంక్షన్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి. అయితే ఈ ఫంక్షన్లో కూడా నేను వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి. మా పిక్సే కొన్ని రీల్ రూపంలో చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉన్నట్లయితే ఒకవేళ మా పిక్స్ చూడాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక నుండి ఈ వీడియోస్ అనేవి లైన్గా వస్తాయండి. మనకి చాలా పండుగలు అయితే రాబోతున్నాయి కదా. ఉగాది, కొత్త అమావాస్య, వసంత నవరాత్రులు, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే పెడతాను. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోలో అయితే నేను కొన్ని పూజా సామాగ్రి అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అయితే ఇవన్నీ కూడా నేను ఇంతకుముందే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఇంటికి వచ్చేస్తున్నాయి. మీకు ఎవరికైనా సరే ఉపయోగపడతాయేమోనని చూపిస్తున్నాను. తీసుకోమని అయితే ఏమీ కాదండి. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ప్రోడక్ట్ నచ్చింది, అలాగే ప్రైస్ కూడా నచ్చింది అని అనిపిస్తే మీరు తీసుకోవచ్చు. అంతే తప్ప నేను చూపించాను కదా అని మీరేమీ ఇబ్బంది పడనవసరం లేదండి. ఎవరికి నచ్చిన వారు వాళ్ళు తీసుకోవచ్చు. నేను ఏం తీసుకున్నా సరే ఆ పూజా సామాగ్రి నేను నెక్స్ట్ వచ్చే పూజల్లో వాడుతూ ఉంటానండి. మళ్ళీ ఆ వీడియోస్లో కూడా అడుగుతూ ఉంటారు. అందుకని మీకు ముందుగా చెప్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారని. అంతే తప్ప ఇది మీరు తప్పకుండా తీసుకోవాలనేది ఏమీ లేదండి. మీకు నచ్చితే తీసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ముందుగా అయితే ఈ పూజా సామాగ్రి అన్నీ కూడా నేను శివ పూజ నీడ్స్ వారి దగ్గర నుండి అయితే నేను తెప్పించుకున్నానండి. నేను ఆల్రెడీ వీరి దగ్గర చాలా ఐటమ్స్ నేను తెప్పించుకున్నాను. వీరి దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అన్ని పూజా సామాగ్రి అన్ని ఐటమ్స్ కూడా వీరు సేల్ చేస్తారు. బ్రాస్ ఐటమ్స్, ఇంకా మనకి డెకరేషన్ ఐటమ్స్, పూజలకు సంబంధించిన ఆల్ ఐటమ్స్ వీరు సేల్ చేస్తారండి. అన్ని ఐటమ్స్ కూడా వీరి దగ్గర ఉంటాయి. నేను ఇక్కడ చూపించిన ఐటమ్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే వీరి ఫోన్ నెంబర్ నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను కాబట్టి మీరు వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు. ముందుగా అయితే నేను ఇక్కడ స్టాండ్స్ చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి అరటి చెట్లు పెట్టుకునే స్టాండ్స్ అండి. మనం ఎక్కువగా ఏ పెద్ద పెద్ద పూజలకి కానీ వ్రతాలకి కానీ మనం పూజకి అటు ఇటు కూడా అరటి చెట్లు పెడుతూ ఉంటాం కదండి. అవి అయితే సరిగ్గా నించోవు, పడిపోతూ ఉంటాయి. వాటిని పెట్టుకోవడానికి ఇలాంటి స్టాండ్స్ అయితే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇలా మధ్యలో ఇలా ఒక ఓసలాగా ఉంటుందండి. దానికి మన దగ్గర ఉన్న చెట్టుని ఇలా మధ్యలోకి గుచ్చేస్తే అది అలా నించుంటుందండి, ఇంకా పడిపోదు. అలాగే ఈ చుట్టూ కూడా కొంచెం డెకరేట్ చేస్తారండి, కొంచెం అందంగా కనిపిస్తుందని. వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి. అయితే నేనైతే గోల్డ్ కలర్ అయితే తెప్పించుకున్నాను. అయితే ఇవి మన ఇళ్ళల్లో పెట్టుకునే అరటి చెట్లకు పెట్టుకునే సైజేనండి. ఇది మనం గుడిలో పెట్టుకునే పెద్ద పెద్ద అరటి చెట్లు పెట్టుకోవడానికి అయితే ఇది పనిచేయదు. ఎందుకంటే ఇవి మనం ఇళ్ళల్లో చిన్న చిన్న అరటి చెట్లు పెట్టుకుంటాం కదా, దానికి మాత్రం ఉపయోగపడతాయి. ఒకవేళ అరటి చెట్లు లేవండి, మరి అరటి చెట్లు లేనప్పుడు మరి ఇవి ఎలా యూజ్ చేసుకోవాలని అంటే చూడండి, దీనిపైన మూత కూడా ఇచ్చారు కదా. దీనికి మూత ఎలా పెట్టేసుకొని దీనిపైన మనం పూజల్లో కానీ లేదంటే పూజ చేసేటప్పుడు కానీ దీనిపైన దీపపు కుందులు అయితే మనం అందంగా డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మీకు తర్వాత పూజలో నేను పెట్టి చూపిస్తాను. మనం ఇలా 2 రకాలుగా వాడుకోవచ్చండి వీటిని. ఇంక తర్వాత ఒక దీపపు కుంది అయితే తీసుకున్నానండి. ఇదైతే మీ అందరికీ తెలిసిందే, చాలామంది తీసుకొని ఉండుంటారు. చాలా మంది ఇళ్లల్లో కూడా ఉంటుందండి. నేనైతే ఇప్పుడు తీసుకున్నాను. నా దగ్గర అయితే ఇది లేదు. శంకు చక్రాల అఖండ దీపం మీ అందరికీ తెలిసిందే కదా. మొత్తం బ్రాస్తో వస్తుంది. చాలా వెయిట్ అయితే ఉంటుంది. మనం వెంకటేశ్వర స్వామి వారి పూజలో కానీ శనివారం పూట కానీ అఖండ దీపంలా పెట్టుకొని పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. వీటి ప్రైసెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏనుగులు తీసుకున్నానండి. ఈ ఏనుగులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్లో వస్తాయండి. కొంచెం పెద్ద సైజు, నాకైతే చాలా బాగా నచ్చాయండి. మనకి పూజా మందిరంలో పెట్టుకునేంత చిన్న సైజు అయితే కాదండి. మనం డెకరేట్ చేసుకోవడానికైనా లేదంటే ఎక్కడైనా వ్రతాల్లో కానీ పెట్టుకోవడానికి ఇవైతే చాలా బాగుంటాయి. ఈ ఏనుగు పైన చిన్న బౌల్ కూడా ఇచ్చారండి. ఈ బౌల్లో మనం పసుపు కుంకుమలు వేయచ్చు, లేదంటే ఏవైనా పళ్ళు పెట్టచ్చు, ప్రసాదాలు పెట్టవచ్చు, ఎలా అయినా సరే పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఈ బౌల్ వద్దనుకుంటే అది కూడా మనం తీసేయవచ్చండి. మధ్యలో స్క్రూ ఉంది కదా, అది తీసేసి మామూలుగా మనం ఏనుగులు మాత్రమే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు చిన్నవి కావాలనుకుంటే స్మాల్ సైజులో కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వీరికి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, వారి పేజ్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా తర్వాత నేను లేటెస్ట్ గౌరమ్మ సెట్ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇవైతే మనకి స్టోన్లోనే వస్తున్నాయండి. అంటే మనకి రాతి గౌరమ్మ సెట్ ఉంటుంది కదండి, అవేనండి. కానీ దీనిపైన కొంచెం ఇలా పసుపు కలర్ పెయింట్ అయితే వేసి ఇలా కొంచెం డెకరేట్ అయితే చేశారు.
చూడటానికైతే చాలా బాగున్నాయండి. యెల్లో కలర్ పెయింట్‌తో మొత్తం అంతా డెకరేట్ చేశారు కాబట్టి ఇవి స్టోన్ అనే విషయం కూడా ఎవరికీ తెలీదు. ఇవైతే పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా కళగా ఉంటుందండి. లేదు అంటే తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవచ్చండి. పైగా మనకి స్టోన్ గౌరమ్మ సెట్ తీసుకునేటప్పుడైతే మనకి ఇవన్నీ పైన పెట్టుకునే తిరగలికి ఇది ఉంది కదండి, కొంచెం పైన కాడలాగా అవేమీ కూడా రావు. వీటికైతే అన్నీ ఇస్తున్నారు. మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. అయితే వీటికి ఆల్రెడీ యెల్లో కలర్ పెయింట్ వేసి ఉంది కదండి, మరి మనం పసుపు రాయాలా వద్దా అని మళ్ళీ మీలో కొంతమందికి సందేహం అయితే రావచ్చు. ఇలా యెల్లో కలర్ పెయింట్ వేసినా సరే మనం తప్పకుండా పసుపు రాసి బొట్టు అయితే పెట్టాల్సిందేనండి. కానీ ఇలా పెయింట్ వేయడం వలన కొంచెం చూడటానికి అందంగా కనిపిస్తాయి కదండి, అందుకని ఇలా డెకరేట్ చేశారు. ఇంక తర్వాత ఇవి అమ్మవారి పాదాలండి. నేనైతే ఇలా గోల్డ్ కలర్లో ఉన్నవైతే తీసుకున్నాను. ఇవి గోల్డ్ కోటెడ్తో వస్తాయి. కొంచెం పెద్ద సైజ్ అండి, ఒక 3 ఇంచెస్ అయితే ఉంటాయి. మనం వీటిని పూజా మందిరంలో ఒక ప్లేట్లో పెట్టుకొని అమ్మవారి పాదాలకి మనం రోజు పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి. వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయి, మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక గంట ఒకటి తీసుకున్నానండి. ఇదైతే కొంచెం పెద్ద సైజు చూస్తున్నారు కదా, ఇక్కడ పైన వుడ్తో వస్తుందండి, కింద అయితే బ్రాస్లోనే వస్తుంది. అయితే దీనిపైన కూడా ఇలా బ్లూ కలర్తో కొంచెం డెకరేట్ చేశారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అయితే ఇది క్లీన్ చేసేటప్పుడు ఇది ఉంటుందో లేదో అనేది చెక్ చేయాలి. నేను యూజ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంక తర్వాత నేను ఈ వుడెన్ హ్యాంగర్స్ ఒకటి తీసుకున్నానండి. అయితే ఇలాంటివి నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను. అవి కొంచెం పెద్ద సైజు, ఇవైతే కొంచెం చిన్న సైజు అండి. వీటిపైన నేను పూజా మందిరంలో పెట్టి పసుపు కుంకుమలు పెట్టుకోవడం కోసమని తీసుకున్నాను. ఇవి మనకి ఇలా వుడ్తోనే వస్తాయండి. ఇంకా హైట్ వచ్చేసి ఒక 6-7 ఇంచెస్ అయితే ఉంటాయి. అంత ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను, ఒక 6 ఇంచెస్ అయితే ఉంటాయి. కొంచెం స్మాల్ సైజే. ఇవి మనం పూజా మందిరంలో కానీ లేదంటే పూజ చేసే చోట కానీ ఎక్కడైనా సరే మనం పెట్టుకొని దీనిపైన పసుపు కుంకుమలు కానీ లేదంటే దీపపు కుందులు కానీ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. వీటిల్లో కూడా కలర్స్ ఉంటాయండి. అయితే రెడ్ కలరే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకని ఇవి తీసుకున్నాను. ఇంకా తర్వాత ఈ బౌల్స్ ఒకటి తీసుకున్నానండి. అయితే ఇవి జర్మన్ సిల్వర్లో వస్తున్న బౌల్స్. మనం నేరుగా సిల్వర్ బౌల్స్ కొనాలంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది కదా, అందుకని సేమ్ చూడటానికి అలానే ఉంటాయండి. అందుకని నేను ఈ జర్మన్ సిల్వర్లో ఉన్న బౌల్స్ అయితే తీసుకున్నాను. అయితే నేను ఇంతకుముందే ఒకటి తెప్పించుకున్నానండి. ఒకటి తెప్పించుకుంటే నాకు ఇంకొకటి కూడా కావాలనిపించింది, అందుకని ఈసారి రెండోది పెట్టుకున్నాను. అందుకని రెండు కూడా నేను ఆల్రెడీ యూజ్ చేసింది ఒకటి చూపిస్తున్నాను, కొత్తది ఒకటి చూపిస్తున్నాను. ఈ రెండు కూడా నేను అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు కానీ లేదు అంటే ఏదైనా ప్రసాదాలు కానీ పెట్టేసి నేను నెక్స్ట్ పూజల్లో చూపిస్తాను మీకు. అలాగే వీరి దగ్గర పూజలకు సంబంధించిన అన్ని సామాగ్రి ఉంటాయని చెప్పాను కదండి. అలాగే ఇది తామర గింజల మాల, మీకు ఏ మాలలు కావాలన్నా సరే మీరు తీసుకోవచ్చు. ఇంకా వీరి దగ్గర అలాగే ఇది శివలింగం అండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తే ఇది బల్బ్ అయితే లోపల వెలుగుతుంది. దీన్ని మీరు డెకరేట్గా పెట్టుకోవచ్చు. అలాగే వీరి దగ్గర చందనం పౌడరు, పసుపు కుంకుమలు, ఇంకా జవ్వాది పౌడర్ కానీ లిక్విడ్స్ కానీ ఇలా శాండల్వుడ్ లిక్విడ్స్ కానీ ఇలా ఏవైనా సరే వీరి దగ్గర దొరుకుతాయండి. అలాగే ముగ్గులు పెట్టుకునే ప్లేట్స్ కూడా దొరుకుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి పాదాలు ఒకటి ముగ్గులు వేసుకోవడానికని ఇలా చిన్న ప్లేట్స్ అయితే తీసుకున్నాను. అలాగే పూసుల్లో కానీ లేదంటే పూజా మందిరంలో కానీ మనం జేగూరు అలికి ముగ్గు పెట్టుకుంటాం కదండి, ఈ జేగూరు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది. ఇంకా తర్వాత ఇవి ఫైబర్తో ఉన్న స్టెప్స్ అండి. మనకి ఇలా మొత్తం 5 స్టెప్స్ అయితే వస్తాయి. వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయండి. అయితే నేను ఇవి ఇంతకుముందే నేను తెప్పించుకున్నానండి. అయితే ఇప్పుడు వీరి దగ్గర స్టాక్ అయితే ఉన్నాయంటండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు తెప్పించుకోవచ్చు. ఈ స్టెప్స్ తీయస్ పైన మనం దీపపు కుందులు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు చూపించాను. అయితే నేను ఇప్పుడు ఈ ఎల్ఈడి లైట్స్ అయితే పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే మనకి రకరకాల కలర్స్లో దొరుకుతాయి. వీటిలో కొద్దిగా వాటర్ వేస్తే చాలండి, దాని అంతలో అవే వెలుగుతాయి. మనం వీటిని ఎక్కడైనా సరే డెకరేట్ చేసుకోవచ్చండి. ఫంక్షన్ అప్పుడు కానీ లేదంటే పూజలప్పుడు కానీ లేదంటే పండగలప్పుడు కానీ ఎక్కడైనా సరే వీటిని కొద్దిగా వాటర్ వేసి పెట్టేస్తే చాలా చక్కగా వెలుగుతాయి. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఈ శివ పూజ నీడ్స్ వారి దగ్గర అయితే అన్ని పూజా సామాగ్రి అయితే మనకు దొరుకుతాయండి. మీకు కనుక కావాలి అనుకుంటే వీరు వాట్సాప్ నెంబరు అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి వీరి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటిల్లో మీకు ఏ ఐటెం బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక మంచి పూజా వీడియోతో రాబోతున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.